ఈరోజు మనం చర్చించుకోబోయే జీవన సమస్య మలబద్ధకం. అసలు మలబద్ధకం రావడానికి కారణాలేమిటి? ఈ మలబద్ధకం గురించి మరిన్ని వివరాలు తెలియజేస్తారండి? ఈ మలబద్ధకం అంటే ఏంటంటే నార్మల్గా రోజు ఒక్కొక్కసారి విరేచనం పొద్దున్నే సాఫీగా అయిపోవటం అన్నది సామాన్యంగా జరగాల్సిన విషయం. అయితే ఏంటంటే కొంతమందిలో ప్రతిరోజు కాకపోవడం కానీ, లేకపోతే వెళ్ళినప్పుడు కూడా తేలిగ్గా కాకపోవడం, అంటే కొంచెం కష్టపడి వెళ్ళాల్సి రావడం, ముక్కి వెళ్ళాల్సి రావడం, చాలా సమయం తీసుకుంటే కానీ విరేచనం కాకపోవడం, అలా అయినప్పుడు కూడా దాన్ని మలబద్ధకంగానే చెప్పాలన్నమాట. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే రోజుకు అయిపోతే కనుక ఒకసారి అయిపోతే దాన్ని మలబద్ధకం అనుకోకూడదు అనుకుంటారు. అలా కాదు, అవ్వటం కూడా చాలా సాఫీగా అయిపోవాలన్నమాట. కొంతమందిలో 2 రోజులకు ఒకసారి అవ్వటం, లేకపోతే బాగా గట్టిగా ఉండగట్టిపోయినట్టుగా అవ్వటం, అలా కాకుండా సామాన్యంగా తేలికగా సెమీ సాలిడ్ అంటామంటే మరీ గట్టిగా కాకుండా పలుచగా కాకుండా అయినప్పుడు మాత్రం దాన్ని సామాన్యంగా అయినట్టు అంటాం. అలా కాకుండా ఇంకా ఏ విధంగా అయినా కూడా దాన్ని మనం మలబద్ధకం అనుకోవాల్సి వస్తుంది అనమాట. అయితే ఈ మలబద్ధకం ఏంటంటే అంత పెద్ద విషయమా అని కూడా అనిపించవచ్చు. ఒకరోజు కాకపోతే ఏమైంది, 2వ రోజు అవుతుంది కదా అని కూడా కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది. మన కడుపులో కూడా మనం తిన్నటువంటి ఆహారం శరీరానికి కావాల్సినటువంటిది తీసుకున్నాక కొంత మిగిలిపోతుంది. అంటే అక్కర్లేని చెత్త లాంటి పదార్థం కొంత బయటకు వెళ్ళిపోవాలి. ఆ బయటికి వెళ్ళిపోవాల్సిన పదార్థం వెళ్ళిపోకుండా శరీరంలోని కనుక 1 రోజు 2 రోజులు అలా ఉండిపోయినట్టయితే అది శరీరంలో అనారోగ్యాన్ని కలిగిస్తుంది అనమాట. అందువల్ల ఏంటంటే ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే నిత్యము సాఫీగా విరేచనం అయిపోవడం అనేది ఆరోగ్యానికి అవసరమైనటువంటి లక్షణం. అది అసలు ఈ మలబద్ధకం అనేది ఎందువల్ల వస్తుంది? ఈ మలబద్ధకాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఇంకా ఇతర సమస్యలు ఏమైనా ఎదురవుతాయా? ఇప్పుడు మలబద్ధకం రావడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఆహారపు అలవాట్లు. ఆహారపు అలవాట్లు ఏంటంటే ఆహారంలో కనుక పీచు పదార్థం ఉన్నటువంటివి, అంటే ఆకుకూరలు, కాయగూరలు లాంటివి తక్కువగా తీసుకుంటే పీచు తక్కువగా ఉన్నప్పుడు అది చలనంతో బయటకు వెళ్ళాల్సిన శక్తి ఉండదన్నమాట, లోపల ఉండిపోతూ ఉంటుంది. అలాగే నీళ్లు తక్కువగా తాగటం అది ఇంకొక కారణం అవుతుంది. ఇవేం కాకుండా ఏంటంటే మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు కూడా ఏంటంటే దాని మీద, అంటే మల విసర్జన మీదకి మనసు వెళ్ళకపోవడం వల్ల కూడా ఈ లోపల ఉన్నటువంటి చలనం ఎందుకంటున్నానంటే లోపల ఉన్నటువంటి పేగులు కదిలినప్పుడే ఈ మలం బయటకు వస్తుంది అనమాట. ఆ చలనం సరిగా ఉండకపోవటం వల్ల కూడా ఇటువంటి సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంకా ఏంటంటే చాలా మందికి హడావిడి, చాలా తొందర ఇక అవతల పని ఏదో ఉంది గబగబా వెళ్ళాలన్న ధోరణితోటి ఉదయం కొంత సమయాన్ని మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఈ మల విసర్జనానికి కేటాయించలేకపోవడం, అంటే మన జీవన శైలి వల్ల కూడా ఈ మలబద్ధకం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఏంటంటే ప్రకృతి రీత్యా, అంటే మనం ఆయుర్వేదంలో ఏం చెప్తామంటే శరీర ప్రకృతి అంటాం. వాత ప్రకృతి, పిత్త ప్రకృతి, కఫ ప్రకృతి అని చెప్పి ఇలాంటి వాటిలలో కొంచెం వాత ప్రకృతి ఉన్న వాళ్ళకు కూడా ఈ తొందరగా మలబద్ధకం వచ్చే అవకాశం ఉంటుంది అనమాట. వాళ్ళకి స్వభావరీత్యాన్ని వాళ్ళు కొంచెం అటు ఇటు కాస్త ఆహారంలో మార్పులు చేసుకున్నా కూడా ఈ మలబద్ధకం వచ్చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇది ఈ మలబద్ధకాన్ని కనుక నిర్లక్ష్యం చేస్తే ఎక్కువ కాలం అలా మలబద్ధకం ఉండిపోయి ప్రతిరోజు సాఫీగా అవ్వకపోతూ ఉంటే అది చాలా సామాన్యంగా వచ్చేటువంటి ఇంకొక ఆరోగ్య సమస్య ఏంటంటే పైల్స్ అంటాం. ఈ మొలలు అని చెప్తూ ఉంటారు తెలుగులో చెప్పినప్పుడు. ఈ మొలలు అనే వ్యాధి ఎక్కువ కాలం మనం మలబద్ధకాన్ని అశ్రద్ధ చేస్తే చాలా తప్పనిసరిగా వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి మలం బయటకు వెళ్ళిపోకుండా ఎక్కువసేపు మన శరీరంలో ఉండిపోయినట్టయితే రకరకాల క్రిములు అంటాం, అంటే పురుగులు, వర్మ్స్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అవి పెరిగేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే లోపల గుడ్ల రూపంలో ఉందనుకోండి, అది మోషన్ వెళ్ళిపోయినప్పుడు బయటకు వెళ్ళిపోయి ఉండేది. అలా కాకుండా అది శరీరంలో ఉండిపోతే కనుక ఆ గుడ్లు పాములుగా మారి శరీరంలో ఉండిపోయేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే కొంతమందిలో అరుదుగా ఇది రెక్టల్ క్యాన్సర్ అని అంటాం, అంటే పెద్ద పేగుకి వచ్చే క్యాన్సర్కి కూడా దారితీసేందుకు అవకాశం ఉంటుంది. అందువల్ల ఈ చిన్న విషయంగా కనిపించేటువంటి మలబద్ధకాన్ని అశ్రద్ధ చేయకుండా ఉండాలి. మరి ఈ మలబద్ధకం సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన మూలికలు ఏమిటో వివరిస్తారండి? మన ఔషధం తయారు చేసుకోవడానికి కావాల్సినటువంటి మొట్టమొదటి మూలిక కరక్కాయ. ఇప్పుడు మనం ఒకసారి ఔషధాన్ని చేసుకోవడానికి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. తర్వాత మనం తీసుకోబోయేటువంటి మరొక మూలిక వాము. ఇక్కడ ఒక పూట ఔషధం తయారు చేసుకుందుకు ఎంత వాము చూర్ణం కావాలో అది మనం తీసుకుందాం. ఈ ఔషధం తయారీలో మనం తీసుకోవాల్సినటువంటి మరొక మూలిక సోంపు. ఇప్పుడు ఇక్కడ మనం ఒక పూట ఔషధానికి ఎంత చూర్ణం కావాలో అంత తీసుకుందాం. తర్వాత మనకు కావాల్సినటువంటి మరొక మూలిక ఇంగువ. ఇప్పుడు మనం
ఇక్కడ ఒక పూట ఔషధానికి ఎంత కావాలో అంత మాత్రం ఇంగు చూర్ణం తీసుకుందాం. ఇప్పుడు ఈ ఔషధంలో కావాల్సినటువంటి మరొకటి ముఖ్యమైనది ఏంటంటే రేలపండు గుజ్జు. ఇప్పుడు ఔషధం తయారీకి ఎంత కావాలో అంత మాత్రం తీసుకుందాం. మనం పండు గుజ్జును తీసుకున్నట్టయితే కనుక ఈ ఔషధం తయారీలో అది బాగా ఒక ముద్దలాగా తయారవుతుంది. అయితే ఇక్కడ మనం చూర్ణాలను తీసుకున్నాం కనుక ఈ చూర్ణాలన్నింటినీ కూడా ఒకసారి కలుపుదాం. ఈ ఔషధాన్ని నిత్యం ఒక చెంచా చూర్ణం పరిమాణంలో కొద్దిగా గోరువెచ్చటి నీళ్ళలో కలుపుకుని రోజుకు ఒకసారి చొప్పున తీసుకుంటున్నట్టయితే కనుక రోజు సాఫీగా విరేచనం అయిపోతుంది, ఈ మలబద్ధకం తగ్గిపోతుంది.